మహాభారతములో అత్యంత కీలకమైన గౌరవనీయమైన పాత్రలలో భీష్ముడు ఒకడు. అతడి పుట్టుక వెనుక ఒక ఆసక్తికరమైన మరియు శాపగ్రస్తమైన కథ ఉంది. భీష్ముడి అసలు పేరు దేవవ్రతుడు. అతడు చంద్రవంశానికి చెందిన హస్తినాపురం మహారాజు శాంతండు మరియు గంగాదేవిల కుమారుడు. భీష్ముడు మరియు అతడి 7 సోదరులు మునుపటి జన్మలో అష్టవసువులు అని పిలువబడేవారు. ఒకసారి వీరు తమ భార్యలతో కలిసి వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్లారు. అక్కడ వశిష్ఠుడి వద్ద ఉన్న నందిని అనే కామధేనువును చూసి వారిలో ఒకరైన ద్యువు భార్య ఆ ఆవును తెమ్మని కోరింది. ద్యువు తన సోదరుల సహాయంతో ఆ ఆవును దొంగిలించాడు. ఇది తెలుసుకున్న వశిష్ఠ మహర్షి తీవ్ర కోపానికి లోనై అష్టవసువులను మీరు భూలోకంలో మానవులుగా జన్మించండి అని శపించాడు. క్షమాపణ కోరిన వసువులను చూసి చెలించిన వశిష్ఠుడు శాపాన్ని కొద్దిగా సవరించాడు. ద్యువు తప్ప మిగిలిన 7 వసువులు పుట్టిన వెంటనే శాప విముక్తి పొంది స్వర్గానికి తిరిగి వస్తారు. కాని ద్యువు మాత్రం భూలోకంలో చాలా కాలం జీవించి గొప్ప పరాక్రమవంతుడిగా, ధర్మాత్ముడిగా కీర్తి పొంది చివరకు మరణిస్తాడు అని చెప్పారు. ఈ శాపానికి అనుగుణంగా అష్టవసువులు గంగాదేవిని వేడుకున్నారు. గంగాదేవి కూడా వారిని తన గర్భంలో ధరించడానికి అంగీకరించింది. ఆ సమయంలో శాంతను మహారాజు గంగానది ఒడ్డున ఒక అందమైన యువతిని చూసి మోహించి తనను వివాహం చేసుకోమని కోరాడు. గంగాదేవి ఒక నిబంధనపై అంగీకరించింది. నేను ఏమి చేసినా మీరు నన్ను ప్రశ్నించకూడదు. ప్రశ్నిస్తే ఆ క్షణమే నేను మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతాను. శాంతండు దానికి ఒప్పుకున్నాడు. వారి వివాహం జరిగింది. గంగాదేవికి మొదటి 7 కుమారులు జన్మించారు. శాపం ప్రకారం ఆమె పుట్టిన వెంటనే ప్రతి బిడ్డను గంగానదిలో పడవేసింది. వారు అష్టవసువులలో 7. వారు శాప విముక్తి పొంది స్వర్గానికి వెళ్లారు. శాంతండు తీవ్ర దుఃఖానికి లోనైనప్పటికీ తన మాట కోసం ఏమీ అనలేకపోయాడు. చివరిగా 8వ కుమారుడు జన్మించాడు. గంగాదేవి అతన్ని కూడా నదిలో పడవేయబోతూ ఉండగా శాంతండు సహనం కోల్పోయి, ఆగు, నీ సొంత బిడ్డలను ఎందుకు చంపుతున్నావు? నువ్వు తల్లివా రాక్షసివా అని గంగాదేవిని నిలదీశాడు.
శాంతాండు తన నిబంధనను ఉల్లంఘించడంతో గంగాదేవి అసలు విషయాన్ని వివరించింది. అష్టవసువుల శాపం గురించి, వారి శాప విముక్తి గురించి చెప్పింది. ఈ 8వ కుమారుడు భూమిపై చాలా కాలం జీవించాల్సి ఉందని, అతడికి దేవుళ్ళు దేవవ్రతుడు అని పిలుస్తారని తెలిపింది. నువ్వు నిబంధనను ఉల్లంఘించావు కాబట్టి నేను వెళ్ళిపోవాలి. కానీ ఈ బిడ్డను నేను తీసుకువెళ్ళి గొప్ప శస్త్రాస్త్ర విద్యలలో శిక్షణ ఇప్పించి సరైన సమయంలో నీకు అప్పగిస్తాను అని చెప్పి గంగాదేవి దేవవ్రతుడితో కలిసి అదృశ్యమైంది. గంగాదేవి దేవవ్రతుడికి వశిష్ఠుడి వద్ద వేదవిద్య, పరశురాముడి వద్ద అస్త్రవిద్య, బృహస్పతి వద్ద నీతిశాస్త్రం వంటి అనేక విద్యలను నేర్పించింది. దేవవ్రతుడు గొప్ప వీరుడిగా, జ్ఞానిగా ఎదిగాడు. చాలా ఏళ్ల తర్వాత గంగాదేవి యువకుడైన దేవవ్రతుణ్ణి శాంతను మహారాజుకు అప్పగించింది. శాంతండు తన కుమారుడిని చూసి ఆనందించి అతడిని హస్తినాపుర యువరాజుగా ప్రకటించాడు. ఆ తర్వాత శాంతండు సత్యవతి అనే మత్స్యకన్యను మోహించి వివాహం చేసుకోగోరాడు. కాని సత్యవతి తండ్రి ఒక నిబంధన పెట్టాడు. సత్యవతికి పుట్టే కుమారుడే హస్తినాపుర సింహాసనాన్ని అధిష్ఠించాలి. ఇది దేవవ్రతుడికి అన్యాయం అవుతుందని శాంతండు నిరాకరించాడు. కాని దుఃఖంలో మునిగిపోయాడు. తన తండ్రి దుఃఖానికి కారణం తెలుసుకున్న దేవవ్రతుడు సత్యవతి తండ్రి వద్దకు వెళ్ళి, నేను రాజ్యపాలన చేయను, సత్యవతి కుమారుడే రాజు అవుతాడు అని మాట ఇచ్చాడు. అయినా సత్యవతి తండ్రికి సందేహం కలిగింది. నువ్వు మాట ఇచ్చినా నీ పిల్లలు భవిష్యత్తులో రాజ్యం కోసం పోరాడవచ్చు కదా అని అడిగాడు. అప్పుడు దేవవ్రతుడు తన తండ్రి సంతోషం కోసం తీవ్రమైన, అత్యంత కఠినమైన ప్రతిజ్ఞ చేశాడు. నేను ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటాను, పెళ్లి చేసుకోను, కాబట్టి నాకు పిల్లలు పుట్టే ప్రసక్తే లేదు. సత్యవతి కుమారులు
వారి వంశం మాత్రమే హస్తినాపురాన్ని పాలిస్తుంది. ఈ భీకరమైన ప్రతిజ్ఞ చేసినందువల్ల దేవతలు అతడిపై పూలవాన కురిపించి భీష్ముడు అని నామకరణం చేశారు. భీష్ముడి ఈ త్యాగాన్ని చూసి చలించిన అతని తండ్రి శాంతనుడు అతడికి ఇచ్ఛా మృత్యువు అనే వరాన్ని ప్రసాదించాడు. ఈ విధంగా దేవవ్రతుడు భీష్ముడిగా మారి మహాభారతంలో ఒక గొప్ప యోగిగా, ధర్మబోధకుడిగా, పితామహుడిగా చరిత్రలో నిలిచిపోయాడు. అతడి జననం మరియు ప్రతిజ్ఞ మహాభారత కథాగమనాన్ని పూర్తిగా మార్చివేశాయి.